భారత్లో బ్రిటిష్ పాలన తుది దశాబ్దాలలో వలసవాద వ్యతిరేక రాజకీయాలలో సోషలిస్టులు, కమ్యూనిస్టులు ప్రభావదాయంగా ఉన్నారు. స్వతంత్ర భారతదేశ తొలి దశకాలలో పాలకపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్కు ఆ రెండు రాజకీయ బృందాలే ముఖ్య సవాల్దారులుగా ఉన్నాయి. తొలితరాల సోషలిస్టులు, కమ్యూనిస్టులు ధైర్య సాహసాలు, ఉత్కృష్ట ఆదర్శవాదానికి ప్రతీకలుగా వెలుగొందారు. ప్రజా జీవితాన్ని పునీతం చేసే సృజనులకు ఉండే సద్గుణాలన్నీ వారిలో సమృద్ధంగా ఉండేవి. అయితే భారతీయ సమాజంలో అమానుష వివక్షకు ప్రతిపాదికగా ఉన్న కుల వ్యవస్థపై అవగాహన లేని సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఇరువురికి బాగా ఉండేది. ఇందుకు ఒకే ఒక్కరు మాత్రమే మినహాయింపు. ఆ విశిష్టుడే సోషలిస్ట్ చింతకుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. కుల వ్యవస్థ తీరుతెన్నులు, ఆ సామాజిక దురాచారాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతపై లోహియా వ్యాసాలు, ప్రసంగాలు, లేఖలు అన్నీ ది క్యాస్ట్ సిస్టమ్ పేరిట గ్రంథ రూపం పొందాయి. ఆర్థిక సమానత్వం కోసం పోరాడితే చాలునని, ఆర్థిక సమత్వం పర్యవసానంగా కులం మొదలైన సామాజిక దౌష్ట్యాలు వాటికవే అంతరించిపోతాయని సోషలిస్టులు చిత్తశుద్ధితో విశ్వసిస్తున్నారని లోహియా పేర్కొన్నారు. అయితే ఆర్థిక అసమానత, కుల అసమానత అనేవి జంట దౌష్ట్యాలని, ఆ రెండింటినీ సంపూర్ణంగా నిర్మూలించాలన్న అవగాహన, జాగరూకత సోషలిస్టుల్లో పూర్తిగా కొరవడ్డాయని లోహియా నిర్దుష్టంగా అభిప్రాయపడ్డారు. భారతీయుల జీవితాలలో కులంకు ఎనలేని ప్రాధాన్యమున్నది. కులాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించేవారు సైతం తమ జీవితాలలో దానిని ఆచరిస్తున్నారని లోహియా గ్రహించారు. జీవితంలోని అనివార్య వాస్తవాలైన జనన మరణాలు, వివాహం, పండుగలు, వ్రతాలు, ఇతర ఆచారాలన్నీ కులం చట్టం పరిధిలో మాత్రమే జరుగుతాయని లోహియా విశ్లేషించారు. ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఈ నిర్ణయాత్మక ఆచారాలను అనుష్ఠించడంలో పరస్పరం సహకరించుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: కుల వ్యవస్థ మార్పును వ్యతిరేకిస్తుంది, ప్రతి ఒక్కరి జీవన వ్యవహారాలను తీర్చిదిద్దుతుంది. మార్పును వ్యతిరేకించే కుల వ్యవస్థే వర్తమాన భారతీయ సమాజంలోని సమస్త నీచత్వం, అమానుష, అనాదరణ, అసత్యాలకు ఒక ప్రధాన ఆలంబనగా ఉన్నదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వివక్షే కుల వ్యవస్థ మౌలిక లక్షణం. ఆర్థిక, రాజకీయ రంగాలలో అగ్రకులాల ఆధిపత్యానికి, వ్యవహారాలలో వాటి ప్రాబల్యానికి కులం ప్రధాన ఆధారంగా ఉంది. కింది కులాల వారిలో న్యూన్యతా భావాన్ని నెలకొల్పడం ద్వారా అగ్రవర్ణాల వారు తమ పెత్తనాన్ని కొనసాగించుకుంటున్నారని లోహియా విపులీకరించారు. దళితులకు వ్యతిరేకంగా పాటిస్తున్న అమానుష వివక్షను లోహియా విస్మరించలేదు. ముఖ్యంగా సవర్ణులు లేదా ద్విజులు, శూద్ర కులాల మధ్య వ్యత్యాసాలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. రాజకీయ, పరిపాలనా రంగాలలోనూ వృత్తులు, వ్యాపారాలు, మేధో కార్యకలాపాలలో అగ్రకులస్తులే అగ్రగాములుగా ఉండడం, అధికార పదవులలో శూద్ర కులాల వారికి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం గురించి ఆయన విపులంగా విశ్లేషించారు. 1958లో రాసిన ఒక వ్యాసంలో దేశ జనాభాలో సవర్ణులు 5వ వంతు మంది మాత్రమే అయినప్పటికీ జాతీయ జీవనంలోని 4 ప్రధాన రంగాలు వ్యాపారం, సాయుధ బలగాలు, సివిల్ సర్వీసులు, రాజకీయ పార్టీలలో అగ్రకులస్తుల 5/4 వంతులుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశం సర్వతోముఖంగా పురోగమించేందుకు ఈ సామాజిక అసమతౌల్యతలను సరిదిద్ది తీరాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న హరిజనులు, మహిళలు, శూద్రులు, ముస్లింలు, ఆదివాసీలు నాయకత్వ స్థానాలకు ఎదిగేందుకు దోహదం చేసే పోరాటాలకు సోషలిస్టులు నాయకత్వం వహించాలని లోహియా సూచించారు. భిన్న కులాల మధ్య, వర్ణాల వారి మధ్య అంతర్వివాహాలను ప్రోత్సహించాలని లోహియా విజ్ఞప్తి చేశారు. కుల నిర్మూలన సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేయాలని లోహియా 1960లో కోరారు. ఆ సంఘానికి 8 నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన ఒక ప్రణాళికను కూడా ఆయన ప్రతిపాదించారు. వాటిలో రెండింటిని ప్రస్తావిస్తాను. మొదటిది, కుల దురాచారాల నుంచి మతాన్ని ప్రక్షాళన చేయడం. ఇందుకు కులాంతర, వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఈ అంతర్వివాహాల ద్వారా అంతిమంగా కుల వ్యవస్థ మనుగడ కోల్పోతుందని వైజ్ఞానిక అధ్యయనాలు, సృజనాత్మక కళల ద్వారా ప్రచారం చేయాలి. 2 ప్రభుత్వ వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, వ్యాపారాలు, సాయుధ బలగాలలో నాయకత్వ స్థానాలలో 60% వెనుకబడిన కులాల వారికి, అలాగే అణగారిన వర్గాలుగా ఉన్న మహిళలు, శూద్రులు, హరిజనులు, ఆదివాసీలకు, మతపరమైన మైనార్టీలలో కింది కులాల వారికి దక్కేలా చేయాలి. అయితే అత్యధిక సంఖ్యలో ఉన్న కింది కులాల వారి హక్కులను జనాభా పరంగా సంఖ్యాబలం ఉన్న ఏవో 1-2 కింది కులాల వారే స్వాయత్తం చేసుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
1955-56లో డాక్టర్ లోహియా, డాక్టర్ అంబేద్కర్ మధ్య, లోహియా ఆయన సోషలిస్టు సహచరుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అధ్యాయం ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైంది. 1957 సార్వత్రిక ఎన్నికలలో లోహియా, అంబేద్కర్ల నాయకత్వాలలోని పార్టీలు కలిసి పోటీ చేసేందుకుగాను లోహియా, అంబేద్కర్లను, వారి అనుయాయులను సన్నిహితం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ సందర్భంగా ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అంబేద్కర్కు లోహియా రాసిన లేఖతో ఇవి ప్రారంభమవుతాయి. మీరు కేవలం షెడ్యూల్డ్ కులాల వారికే కాకుండా సమస్త భారత ప్రజలకు నాయకుడిగా కావాలని నేను కోరుకుంటున్నాను అని లోహియా తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ లేఖకు ప్రతిస్పందిస్తూ 1956 అక్టోబర్ 2న తనతో సమావేశమయ్యేందుకు న్యూఢిల్లీకి రావాలని లోహియాను ఆహ్వానించారు. అయితే లోహియా సంచార జీవితం, అంబేద్కర్ అనారోగ్యం కారణంగా ఆ ఇరువురి మధ్య వ్యక్తిగత సమావేశం జరగనేలేదు. డిసెంబర్ 6, 1956న అంబేద్కర్ చనిపోయారు. సోషలిస్ట్ పార్టీ సహచరుడు మధు లిమోయోకు రాసిన లేఖలో లోహియా ఇలా పేర్కొన్నారు: గాంధీజీతో పాటు అంబేద్కర్ను భారత రాజకీయాలలో చాలా గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి, ధైర్య సాహసాలు, స్వతంత్ర ఆలోచన శక్తి ఉన్న ధీమంతుడు. విశాల ప్రపంచానికి ఆయనను సమున్నత భారత్కు ప్రతీకగా చూపవచ్చు. అయితే ఆయన కటువైన వ్యక్తి, ఇతరులతో ప్రమేయం లేకుండా వ్యవహరించే స్వతంత్రుడు. హరిజనేతరులకు నాయకుడు కావడానికి ఆయన తిరస్కరించారు. అంబేద్కర్ స్వతంత్ర ఆలోచన రీతిని అలవరుచుకోవడం హరిజనులకు మాత్రమే కాకుండా సమస్త భారతీయులకు నాయకత్వం వహించగల అంబేద్కర్ గొప్పతనం నుంచి స్ఫూర్తి పొందడమే ఆయనకు సమర్పించగల నిజమైన నివాళి అవుతుందని లోహియా పేర్కొన్నారు. కుల వ్యవస్థ గురించిన లోహియా నిశిత అవగాహన ఆయనను సమకాలీన సోషలిస్టులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. అలాగే ఆయన స్త్రీవాద దృక్పథం కూడా ఆ విశిష్టతకు మరింత వన్నెనిస్తోంది. భారతీయుల వెనుకబాటుతనానికి, కష్టాలకు కుల, జెండర్ వివక్షలే కారణమని, ఈ రెండు పరస్పర సంబంధమున్నవని ఆయన అన్నారు. ఒక స్త్రీ పాత్ర వంటగదికే పరిమితం కావాలన్న అభిప్రాయం ఒకటి విస్తృతంగా ఉంది. పురుషుల స్థానం శిశు సంరక్షణకు పరిమితం కావాలని సోషలిస్టులు ప్రతివాదన చేయాలని ఆయన సూచించారు. బిడ్డల పెంపకంలో భర్తలు, తండ్రులు స్త్రీలతో సమానంగా పాల్గొనాలని 6 దశాబ్దాల క్రితమే లోహియా ప్రతిపాదించటం ఆయన మానవతాపూర్వక దూరదృష్టికి నిదర్శనం. 1953లో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ బెనారస్లో బ్రాహ్మణులకు పాదపూజ చేశారు. వారి కాళ్లను ఆయన స్వయంగా కడిగారు. దీనిపై లోహియా ప్రతిస్పందిస్తూ రాష్ట్రపతి భావ బానిసత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ చర్య ద్వారా రాష్ట్రపతి పట్ల నేను, నాలాంటి లక్షలాది భారతీయులు చూపే గౌరవ ప్రవత్తులను రాజేంద్ర ప్రసాద్ కోల్పోయారు. భారత సార్వభౌమాధినేత అయిన రాష్ట్రపతి స్వయంగా బ్రాహ్మణుల కాళ్లు కడిగిన మన సమాజంలో పూజారి, చర్మకారుడి మధ్య, ఉపాధ్యాయుడు, రజకుడి మధ్య సమస్థాయిలో స్వేచ్ఛా సంభాషణ సాధ్యమయ్యే అవకాశం లేదని లోహియా అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. ఈ విషయంలో లోహియా భావాలు అంబేద్కర్ ఆమోదాన్ని తప్పక పొందాయనడంలో సందేహం లేదు. కుల వ్యవస్థ తీరుతెన్నులు హిందూ మతానికి కళంకంగా ఉన్న ఆ సామాజిక దురాచార నిర్మూలన గురించి ఈ కాలంలో ఉటంకించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వ్యాసాలు, లేఖలు, ప్రసంగాలు అన్నీ 1953-61 సంవత్సరాల మధ్య రాసినవి. రాజకీయాలు, పాలనా వ్యవహారాల నిర్వహణలో ద్విజుల ఆధిపత్యం 1950లలో వలె నేడు సంపూర్ణంగా లేకపోవచ్చు. కానీ సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో ఆ సవర్ణులు దేశ జనాభాలో తమ నిష్పత్తికి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రభావాన్ని నిలుపుతున్నారు. ఆ కారణంగా కులంపై నాటి లోహియా ఆలోచనలు, భావాలు అసాధారణంగా మన కాలంలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి.